హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో రైస్ కుక్కర్లో మంచి రుచికరమైన క్యాబేజీ రైస్ వండుకుందాము. క్యాబేజీ కూర వండే పని లేకుండా అప్పటికప్పుడే మస్తు తొందరగా తయారు చేసుకోవచ్చు. రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ క్యాబేజీ రైస్ తయారు చేసుకొని చూడుర్రి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి. ఇక ఈ క్యాబేజీ రైస్ వండడానికి నేను ఇక్కడ మన ఇంట్లో ఉన్న మామూలు సన్న బియ్యాన్ని ఒక గ్లాసు తీసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే బాస్మతి బియ్యం కూడా తీసుకోవచ్చు. ఇక ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుంటున్నా. ఇక బియ్యాన్ని కడుక్కున్నాక దీనిలో ఉన్న నీళ్ళని పారవేసుకొని ఇప్పుడు ఈ బియ్యంలో మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని ఒక అరగంట పాటు బియ్యాన్ని నానబెట్టుకుంటున్నా. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లో 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక 5-6 మిరియాలు, 2 యాలకులు, ఒక స్టార్ పువ్వు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక బగారా ఆకు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం పుదీనా వేసుకొని తక్కువ మంట మీదనే ఒక 10 సెకండ్ల పాటు నూనెలో వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగినాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలను కూడా ఒక 10-15 సెకండ్ల పాటు నూనెలో వేగనియాలి. ఇక ఇవి కూడా వేగినాక కొంచెం కరివేపాకు, ఒక టమాటాను ముక్కలా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని టమాటాలు కొంచెం మెత్తబడదాకా తక్కువ మంట మీదనే నూనెలో వేగనియాలి. ఈ టమాటా ముక్కలు కూడా నూనెలో వేగినాక ఒక కప్పు చిన్న కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలను వేసుకోవాలి. వేసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి ఒక కప్పు క్యాబేజీ ముక్కలు తీసుకుంటున్నా. ఈ క్యాబేజీ కూడా కొంచెం నూనెలో వేగినాక సగం చెంచాడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అల్లం పేస్ట్ను కూడా నూనెలో వేగనియాలి. ఇవన్నీ వేగినాక ఇప్పుడు దీంట్లో ఒక చెంచాడు కారము, పావు చెంచాడు గరం మసాలా, సగం చెంచాడు ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఈ కారం ఎక్కువ తినేటోళ్ళు కొంచెం ఎక్కువ కారం వేసుకోర్రి. అన్నిటిని మంచిగా కలుపుకున్నాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ కుక్కర్లో వేసుకోవాలి. వేసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక బియ్యాన్ని కూడా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక చెంచా నెయ్యి వేసుకొని నెయ్యిని కూడా దీంట్లో మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక నెయ్యిని కూడా కలుపుకున్నాక ఒక గ్లాసు బియ్యానికి పావు తక్కువ 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి అన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఇక అన్నిటిని కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని ఎక్కువ మంట మీద ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకనియాలి. ఇక 2 విజిల్స్ ఇచ్చినాక స్టవ్ బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకొని వెంబడే కుక్కర్ మీద మూత తీయద్దు. దానిలో ఉన్న ఆవిరి అలానే ఉండాలి. అట్లా లోపల ఆవిరితోటే అన్నం కొద్దిసేపు ఉడకాలి. ఒక 15-20 సెకండ్లు అయినాక కుక్కర్ మీద మూత తీసుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన క్యాబేజీ రైస్ తయారైపోయింది. చూసిరు కదా క్యాబేజీ రైస్ ఎంత మంచిగా పుల్లలు ఉందో. దీనిలో పెద్ద పనేం లేదు. మెల్లగా నిమ్మలంగా నిదానంగా చేసుకుంటే మనకు మంచి రుచికరమైన క్యాబేజీ రైస్ తయారవుతుంది. ఊకే కూరలు వండే పని లేకుండా అప్పటికప్పుడు ఒకసారి ఇట్లా క్యాబేజీ రైస్ను కుక్కర్లో వండుకొని చూడుర్రి. మస్తు తొందర అవుతుంది, హల్కగా అవుతుంది, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, అట్లనే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి.